హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను అఫ్రీద్, లండన్లో ఉంటాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి లండన్ నైట్ లైఫ్. లండన్ నైట్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అని మీకు అంతా చూపిస్తాను. నేను లండన్లో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్లో ఉన్నాను, సెంట్రల్ లండన్లో, సోహోలో. సో ఇక్కడ పబ్స్ ఎలా ఉంటాయి, రెస్టారెంట్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు టైం వచ్చేసి 11:50 అవుతుంది నైట్. ఈరోజు వచ్చేసి వీకెండ్, సాటర్డే అసలు ఎగ్జాక్ట్గా సమ్మర్లో సాటర్డేస్ ఎలా ఉంటాయి లండన్లో అనేది నేను చూపిస్తాను. అండ్ నేను నా ఫ్రెండ్తో ఉన్నాను, రాజ్. సో అది అదే నైట్లో, వీకెండ్ నైట్స్లో లండన్ స్ట్రీట్స్ ఇలా ఉంటాయి. క్లబ్ తర్వాత అందరు పార్టీ చేసుకొని వచ్చి ఇలా బయట ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్గా వింటర్లో కంటే సమ్మర్లో ఎక్కువ బాగుంటుంది లండన్. ఎందుకంటే డే లైట్ 9-9:30 వరకు ఉంటుంది కాబట్టి. సో అండ్ ఆల్సో క్లబ్స్ వచ్చేసి 11 o'clock స్టార్ట్ అవుతాయి మ్యాక్సిమం. వ్లాగ్ చేస్తున్నప్పుడు ఫోన్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. నేను ఫోన్తో వ్లాగ్ చేస్తున్నా కాబట్టి, ఎందుకంటే ఇక్కడ లండన్లో దొంగలు ఎక్కువ. ఇవన్నీ క్లబ్స్ అన్నమాట. సో ఇక్కడ ఈ ఆక్స్ఫోర్డ్ సర్కస్ అండ్ టోటెన్హామ్ కోర్ట్, ఈ సరౌండింగ్స్లో అన్ని క్లబ్స్ ఉంటాయి, చాలా క్లబ్స్ ఉంటాయి లైన్గా. ఈరోజు బడ్జెట్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ దగ్గర 100 to 150 pounds ఖర్చు పెట్టాను ఈ ఒక్కరోజు. ఇదో చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. అండ్ ఆల్సో ఇక్కడ జనాలు వచ్చేసి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇది వచ్చేసి చైనా టౌన్. ఇక్కడ కూడా బాగుంటుంది. ఇదంతా ఎప్పుడు చూసినా హడావుడిగా ఉంటుంది. ఇప్పుడు టైం 12 అవుతుంది కానీ 12 ఆగలేదు. ఇది చూడండి. ఇది వచ్చి ఇలా లోపలికి వెళ్తే కూడా అన్ని క్లబ్స్, మళ్ళీ ఫుడ్ అండ్ రెస్టారెంట్స్ ఉంటాయి ఫుడ్ తినడానికి. లండన్లో ఎంజాయ్ చేసే వాళ్ళకి ఎంజాయ్ చేసినంత ఏమంటే కొంచెం డబ్బులు ఉండాలి, టైం ఉండాలి, ఓపిక ఉండాలి. అంతే. నడవడానికి ఓపిక ఉండాలి. ఎందుకంటే లండన్లో మనం ఎంత నడిస్తే అంత ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అదిగో చూడండి ఫుట్బాల్. అది ఏ భాష కూడా తెలియదు. ఫుట్బాల్ ఫ్యాన్స్ వాళ్ళందరూ. అమ్మాయిలు కూడా చాలా క్లోజ్ అవుతారు. నీకు ధైర్యం ఉండాలి అంతే మాట్లాడడానికి.
భాష రాకపోయినా అంతే. అమ్మాయిలు వాళ్ళే మాట్లాడతారు. నువ్వు కొంచెం నవ్వుతూ కొంచెం చిల్లుగా జాయిల్గా ఉంటే చాలు. సాడ్గా ఉన్నా ఒకవేళ బాధపడుతున్నా ఎవరో చుట్టుపక్కల చూసిన వాళ్ళు వాళ్ళే వచ్చి పలకరించి ఆర్ యూ ఓకే అని అడుగుతారు ఎప్పుడు చూసినా. అమ్మాయిల గురించి ఎప్పుడు అమ్మాయిలని కాదు, నార్మల్ జనాలు లైఫ్ లో చిల్ అవ్వాలన్నా, మంచిగా స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలన్నా బయటకు వచ్చి ఫ్రెండ్స్ చిల్ అవ్వాలి. అమ్మాయిలు బొమ్మలు మనకి చెట్టుకోవు. సో యాక్చువల్గా నేను క్లబ్లో వీడియో తీద్దాం అనుకున్నా, కానీ నా చుట్టూరా చాలా క్రౌడ్ ఉంది. సో నేను ఫోన్ కూడా తీయలేకపోయా. అండ్ ఆల్సో ఏంటంటే ఈరోజు సాటర్డే. లేదు ఇన్ని అబద్ధాలు చెప్తున్నావా, నిజమన్నా? లేదు, నేనే అమ్మాయితో డాన్స్ చేయలేదు, కానీ కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది అంతే. అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు. నేను వీడియో తీయడానికి వీలు లేకుండా ఉన్నారు వాళ్ళు. స్పానిష్ అంటే లైక్ తెలీదు నాకు స్పానిష్ ఏంటో. నేను చాలా దూరం నుంచి నడుస్తున్నా, కానీ నాకు నడిచినట్టు కూడా అనిపించట్లేదు, ఎందుకంటే అంత వైబ్ ఉంది ఇక్కడ నైట్. యా heard it from a friend. Walking into the signs, red flashing lights by your side. Take a number this time. You can't save it tonight. Can't save it tonight. She said, take it, I want more. Nothing like ever before. I can give it all. Take it, I want more. Nothing like ever before. I can give it all. Tell me, have we met on a night out, or in something that I read that instead I'ma find out. Heard it from a friend that you spent and you're running out. Take it now. సో దీనికి ఈ రిక్షాలకు ఒక బ్యాక్ స్టోరీ ఉంది. ఏంటంటే మామూలుగా ఫారెన్ వాళ్ళు ఇక్కడ లైక్ బ్రిటిషర్స్ అయినా లేదా వైట్ పీపుల్ ఎవరు ఎక్కువ రిక్షాలలో ఎక్కరు. మన ఇండియాలో అయితే రిక్షాలో తిరుగుతారు కాబట్టి వాళ్ళకి కామన్ ఇదంతా. సో ఇక్కడ రిక్షాలో ఎక్కరు కాబట్టి ఎవరైనా ఫారెన్ వాళ్ళు వస్తే వీళ్ళు రిక్షాలో ఎక్కించుకొని 4-5 రౌండ్లు కొట్టి ఒక 10 pounds 20 pounds అని చెప్తారు ఫస్ట్. ఆ తర్వాత ఇంకో ప్యాసింజర్స్కి తెలియకుండా ఇంకో 2 రౌండ్లు 3 రౌండ్లు కొట్టి అండ్ వాల్యూమ్ అంతా ఎక్కువ పెట్టి ఎక్కువ డిమాండ్ చేస్తారు తర్వాత రైడ్ అంతా అయిపోయాక. సో ఎవరైనా తెలియని ఉంటే కొంచెం ముందే ఎంత ప్రైస్ ఎంత ఏంటి అని అన్నీ వివరంగా తెలుసుకొని ఎక్కి స్కామ్ అవ్వకుండా చూసుకోండి అంతే. టైం వచ్చేసి 12 అయిపోయింది ఆల్రెడీ. అయినా కానీ నైట్ ఏదో 9-10 అయినట్టుంది. వీకెండ్స్ కాబట్టి ఇలా ఉంది, వీక్ డేస్లో మరీ ఇంత ఉండదు. కానీ ఎప్పుడైనా లండన్ ఈజ్ లైక్ హ్యాపెనింగ్ సిటీ ఎప్పటికైనా కానీ. ఇదంతా ఈరోజు ఫుట్బాల్ మ్యాచ్ ఎఫెక్ట్. అన్న తెలుసు ఎక్కడ ఎందుకు చూడండి ఇదంతా. ఒక్క నిమిషం వెళ్ళలేం మనం.
యాక్చువల్గా మేము ఈరోజు పొద్దున్న చాలా చేసాము, కానీ అవన్నీ నేను రికార్డ్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ టైం నుంచి కొంచెం రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో ఏంటంటే లండన్లో మోస్ట్లీ ఇలా బయటగా ఉంటాయి, క్లబ్స్ అయినా రెస్టారెంట్స్ అయినా, లైక్ రోడ్ల మీద ఇలా సైడ్ బయటకు వచ్చి తినడం ఇష్టపడతారు జనాలు. చూడండి, మనం వెళ్దాం అలా ఒకటికి. Take it, I want more, nothing like ever before. I can give it all. Tell me, have we met on a night out or in something better? And that instead, I'ma find out. Heard it from a friend that you spent and you're running out. Take it now. Tell me, have we met on a night out or in something better? And that instead, I'ma find out. Messages you sent to an end. You're hiding now. Why the doubt? Tell me, have we met on a night out or in something better? And that instead. వీడియో వచ్చేసింటే లండన్ నైట్ లైఫ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి 2 o'clock అవుతుంది. 2 అయినా కానీ జనాలు ఎవరు పడుకోలేదు, అందరు రోడ్ల మీద ఉన్నారు మ్యాక్సిమం. అండ్ ఆల్సో నేను రానున్న వీడియోస్లో క్లబ్స్ ఎలా ఉంటాయి, ఇంకా నైట్ లైఫ్ మనం ఏమేమి చేయొచ్చు అని చూపిస్తాను. సో సీ యూ అంటిల్ నెక్స్ట్ వీడియో. They do win this evening. Real Madrid will be just the 4th time they've got a double in the Champions League and La Liga, which Wimbledon getting into this fight and indeed look more of a threat.